హలో! హాయ్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది. మార్నింగ్ అయితే పూజ అంతా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రైస్ పొయ్యి మీద పెట్టేసి అన్నం అయితే అవుతుంది. ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు పొటాటోస్ ఉన్నాయి కదా! సో వాటినైతే పీల్ తీస్తున్నాను. మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే కర్రీ అయితే చేస్తున్నాను, పొటాటో కర్రీ. అలానే దాంట్లోనే రైస్ వేసేసి పొటాటో రైస్‌లో అయితే చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా నేను రైస్ అయిపోయింది కదా, అక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో రైస్ అయితే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది పొటాటో కర్రీ చేసి ఇలా రైస్ వేసుకొని తింటే. సో లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా మంచిగా నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత అదే విధంగా పొటాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దాం. కర్రీ ఇక్కడైతే మనము పొటాటోస్ని, ఆనియన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఈ పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, నేను అక్కడ బాండీ కొంచెం హీట్ అయిపోయింది కదా, సో అందుకని ముందుగా నేను కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం వేగే వరకు అలానే కొంచెం మగ్గనివ్వాలి. నేను ఇప్పుడు కొంచెం ఇది సైడ్కి అనేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అవైతే వేస్తున్నాను మాడిపోతాయని. సో ఈ విధంగా అయితే తాలింపు గింజలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాలి కదా, సో ఆయిల్లో కొద్దిగా అంతే వేగనించుకొని ఈ ఆనియన్స్ మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు అంతే వేగనించుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది స్టీల్ది కదా బాండి, సో మాడిపోతుంది, కొంచెం అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయితే నేను ఆయిల్ కొద్దిగా వేసాను. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి అయితే ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా పొటాటో పీసెస్, అవి దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ చిన్న ముక్కలుగా చేసుకున్న పొటాటో పీసెస్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా నేను ఇది స్టీల్ది కదా, సో దాని మీద అంతే పెట్టేసి ఒక చేతిలో ఫోన్ ఉందని నేను అలా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత పొటాటోస్ అన్నీ వేసుకొని ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నీ నీట్గా దాంట్లో వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా రైస్ లంచ్ బాక్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. ఇట్లా పొటాటోస్తో ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది. సో పొటాటోస్ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా పొటాటో మొత్తం చక్కగా కలుపుకోవాలి. పొటాటో తొందరగా మగ్గడానికి దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను, మగ్గడానికి తొందరగా ఉడికిపోతుంది ఉప్పు వేస్తే. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. నాది ఉప్పుది, ఇది క్యాప్సికమ్ది, బాగుంటుంది, నేను బయట కొన్నాను. అది ఆరెంజ్ కలర్లో భలే ఉంది కదా. సో ఈ విధంగా అయితే ఉప్పు వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ పోసి అలా పెడితే మనకి మాడిపోదు, చక్కగా మగ్గిపోతుంది. ఈరోజైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చారని సో అవన్నీ నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ క్యారీ బ్యాగ్స్ చాలా యూస్ఫుల్గా ఉంది నాకు వెజిటేబుల్స్కి. అలానే ఆకుకూరలు ఇలాంటి బియ్యం సంచులు ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుంటే తొందరగా పాడవకుండా ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనం మూత తీసేసి ఒకసారి కలుపుకొని చూడాలి. ఇలా మనకి చక్కగా పొటాటో అనేది కొద్దిగా మగ్గింది చూడండి, ఉడికిపోయింది మంచిగా. పైన గ్లాస్లో వాటర్ పెట్టి అలా క్యాప్ పెట్టేసి పెడితే చక్కగా మాడిపోకుండా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకొని తగినంత ధనియాల పొడి కూడా యూజ్ చేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి ధనియాల పొడి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా బాగా కలుపుకోవాలి, అది అడుగంటకుండా. ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఇప్పుడు నేను దాంట్లోకి మళ్ళీ కొంచెం తగ్గినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా పొటాటో ఫ్రై చేసుకొని రైస్ వేసుకుంటే. మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో లంచ్లో కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే మార్నింగ్ నేను ఇలా చేశాను లంచ్ బాక్స్లో కానీ పూజ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లాస్ట్లో తగినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పా కదా వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా, సో ఫ్రెష్గా అయితే ఇప్పుడైతే కొత్తిమీరనైతే తీసుకుందాము. ఇక్కడ నేను కొత్తిమీరనైతే ఒక బాక్స్ ఉంటుంది కదా, మన బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, సో దాంట్లో అయితే
ఈ కొత్తిమీరను స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏం చేయాలంటే కొత్తిమీర తాడు కడతారు కదా, సో దాన్నైతే తీసేసి నీట్గా కొంచెం ఫ్రీగా కొత్తిమీరని అలానే ఉంచేసి ఆ బాక్స్లో అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని అలా ఫ్రీగా దాంట్లో ఆ కొత్తిమీరను అలా వెడల్పుగా అనేసి పెట్టుకుంటే కొత్తిమీర అనేది మనకి చాలా డేస్ స్టోర్ అయ్యి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో ఆ బాక్స్ అంతే పెట్టేయాలి. ఇక్కడ నేను కర్రీలో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇలా చాలా పొటాటో ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దింపేసి పక్కన పెట్టుకొని ఆల్రెడీ రైస్ అయితే చేసేసాం కదా, సో నేనైతే కొంచెం రైస్ని అయితే తీసి అలా పక్కన పెడతాను. అమ్మ చెప్పింది అలా వండిన తర్వాత కొద్దిగా అన్నం తీసి పక్కన పెట్టాలని. మీరు కూడా అలానే చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే వేడి వేడి రైస్ని అయితే తీసి ఆ పొటాటో దాంట్లో వేసేసి బాగా కలుపుకున్నాను. ఈ విధంగా అయితే కలుపుకొని చక్కగా ఎంత బాగుంది చూడండి. ఇలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను బాక్స్లో అయితే రైస్ని అయితే పెట్టేస్తున్నాను, ఈ పొటాటో రైస్ని. ఈ విధంగా అయితే సింపుల్గా తొందరగా హడావుడి లేకుండా ఇలా మంచిగా చేసుకొని తింటే హెల్తీగా ప్రోటీన్ ఉంటుంది, చక్కగా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు పొటాటో ఫ్రై కూడా. సో ఈ విధంగా అయితే బాక్స్లో పెట్టేసి బాక్స్ అయితే క్యాప్స్ పెట్టేసి అలానే స్నాక్స్కి ఇక్కడ యాపిల్స్ అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఈ బాక్సెస్ అన్నీ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చారన్నా కదా, సో లంచ్ బాక్స్ పక్కన కట్టి పక్కన పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఇలా కొంచెం చండాలంగా ఉంది. సో వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు కదా, క్లీన్ చేయాలి. సో ఈ విధంగా అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ పూజ దేవుడికి ఇంత చక్కగా బాగా చేసుకున్నాను. ఎలా ఉన్నాడో మా దేవుడు కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు అయితే ఇప్పుడు ఇంత చక్కగా క్లీన్ చేశాను చూడండి. ఇక్కడ పొయ్యి కూడా నీట్గా కడుక్కొని చక్కగా అయిపోయింది. మార్నింగ్ నేను పొటాటో రైస్ చేశాను కదా, తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసి బీరకాయ కర్రీ చేశాను. అలానే వేడివేడిగా మిరియాల రసం కూడా పెట్టాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఇట్లా పచ్చిమిర్చి వేసి బీరకాయ కర్రీని. ఈ విధంగా మిరియాల చారు కూడా చేసేసి ఈరోజు మీరు ఏమేమి కర్రీస్ చేశారో కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.